వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఓ మహిళ మృతి చెందినట్టు కూడా బంధువులు ఇక్కడ బృందావని హాస్పిటల్ ముందట ఆందోళన నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా బాడీకి సంబంధించి మృతికి సంబంధించినటువంటి సమాధానం చెప్పేందుకు వైద్యులు కూడా రావటం లేదనేది వారు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి వీరితో మాట్లాడదాం. అలా చెప్పండి, అసలు ఏమైంది, మీరు ఎప్పుడు అడ్మిట్ అయ్యారు? సార్ ఇది నిన్న నైట్ యాక్చువల్గా సాటర్డే రోజు హాస్పిటల్ చెకప్ కోసం వచ్చాము. చెకప్ కోసం వస్తే లేదు సిస్ట్ అట్లనే ఉంది, ఇన్ని రోజులు మెడిసిన్తో తక్కువ అవుతుంది అనుకున్నాము, కానీ కాదు సర్జరీ చేసేద్దాం ఇమీడియట్గా అన్నారు. ఓకే సర్జరీ చేస్తున్నారు కదా అని చెప్పేసి మండే రోజు మార్నింగ్ మీకు సర్జరీ చేస్తాను అంటే, సార్ మేడం మండే రోజు మార్నింగ్ అంటే టైం అంటే 6:30 7:30 వరకు సర్జరీ స్టార్ట్ చేసేస్తాను అన్నారు. సరే 6:30 7:30కి సర్జరీ స్టార్ట్ చేస్తారంటే మేము అంత దూరం కాచిగూడ నుంచి ఇక్కడ రానికి టైం అయిపోతే మళ్ళీ లేట్ అయితే మీకు ఇబ్బంది అవుతుంది మ్యామ్. మేము ఒక నైట్ ముందు మీ దగ్గరకు వస్తాము, ఇక్కడ నైట్ రూమ్లో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ పర్ మీరు ప్రొసీజర్గా తీసుకోండి అన్నాం. రైట్ ఓకే నైట్ వచ్చాము 10:20 10:25 టైంకి అంతా వచ్చినాము. యాజ్ యూజువల్ వాళ్ళంతా బాగానే రిసీవ్ చేసుకున్నారు, అంతా ఓకే ఉండింది. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈరోజు మార్నింగ్ 5 o'clock మా మిస్సెస్ లేచింది, యాజ్ యూజువల్ స్నానం చేసుకుంది. వాళ్ళ మెడికల్ ప్రకారంగా వచ్చి క్యాన్యుల్ అది పెట్టారు, ఓకే అయిపోయింది. 7:50కి పైన ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. సో ఆపరేషన్ తీసుకెళ్ళినప్పుడు పాయింట్ అక్కడ సర్జరీ పర్ఫామ్ చేయాల్సింది ల్యాపరోస్కోపీ ఆపరేషన్ చేయాలి. ల్యాపరోస్కోపీ ఆపరేషన్లో రైట్ సైడ్ యూటెరస్ మీదనో అక్కడ సిస్ట్ ఉన్నది. సో ఆ సిస్ట్ తీయడానికి ల్యాపరోస్కోపీ చేయాలి. సో ఓకే ల్యాపరోస్కోపీ చేయాలి కదా, ప్రొసీజర్ స్టార్ట్ అయితే నేను వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని పైకి వెళ్ళినప్పుడు లిఫ్ట్లో మేడం గారు కలిశారు, గీతాంజలి డాక్టర్ గారు. కలిసినప్పుడు మేడం కొద్దిగా రిక్వెస్ట్ మేడం కొంచెం నీట్గా చూసుకోండి మేడం అంటే, డోంట్ వరీ వి విల్ టేక్ కేర్ అన్నారు. తీసుకెళ్ళిన తర్వాత ఒక 1 hour 1.5 hour తర్వాత బ్లడ్ కావాలన్నారు. బ్లడ్ కావాలన్నప్పుడు సరే హాస్పిటల్ సర్జరీ అవుతుంది, బ్లడ్ లాస్ కామన్ ఇష్యూ, 1 ప్యాకెట్ అంటే 1 యూనిట్ 2 యూనిట్స్ ఓకే, 6 యూనిట్ల బ్లడ్ తెప్పించినారు. సరే అప్పుడు అడిగిన నేను, మేడం ఇంత బ్లడ్ అంటున్నారు, అంతవరకు మాకు చెప్పలేదు ఈ ప్రాబ్లం ఏమైందని. సో అంతవరకు సరే మేడం ఏమైంది మేడం ఇంత బ్లడ్ ఎందుకు అని అంటే, లేదు కొంచెం చిన్న మైనర్గా ఏమైందంటే ఆమెకు ఫ్యాట్ ఉండడం వల్ల మేము ల్యాపరోస్కోపీ చేసేటప్పుడు కొంచెం వేరే స్పాట్లో చేస్తుంటే అక్కడ మీకు ఇంటెస్టైన్లో చిన్న హోల్ పడి అక్కడ నుంచి బ్లీడింగ్ అవుతుంది, బ్లీడింగ్ ఆగట్లేదు, మేము బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాము అన్నారు. ఓకే సరే నేను ఒక సింపుల్ క్వశ్చన్ ఏంటంటే 1.5 year to 2 years నుంచి డాక్టర్ గారి దగ్గర మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. రెగ్యులర్గా ఇదే హాస్పిటల్లో చూపిస్తున్నారా? ఇక్కడ మేడం ఇదొకటి, ఇంకొకటి మన హస్మత్పేటలో ఒక క్లినిక్ ఉంది. మ్యాక్సిమం హస్మత్పేట ఇక్కడికి మా మిస్సెస్ మా మదరే వస్తారు. సో నాదేంటంటే ఇప్పుడు మీకు తెలుసు, మీకు ఒక పేషెంట్ని మీరు 1.5 year నుంచి చూస్తున్నప్పుడు మీరు ఒకటే క్వశ్చన్ ఏంటంటే ఆ పేషెంట్కి ఎంత ఫ్యాట్ ఉంది, ఎంత కొలెస్ట్రాల్ ఉందో మీకు తెలుస్తుంది. జనరల్ చదువు రానోని కూడా ఏం చేయాలన్నా కొంచెం నాలెడ్జ్ వస్తుంది. మీకు తెలుసు ఆల్రెడీ ల్యాపరోస్కోపీ ప్రాబ్లం అవుతుందని మీకు అర్థమైందో లేదో మీరు చేసినారు. అట్లాంటప్పుడు ఆమె ఫ్యాట్ ఉందని అందుకోసం కొంచెం ప్రాబ్లం అయిందని చెప్తే అది ఎంతవరకు కరెక్ట్? సరే నేను అప్పటికి కూడా అన్నా ఓకే మేడం అయ్యుండొచ్చు, అబ్డామిన్ కట్ చేసి చేయాల్సి వస్తుంది అన్నారు. సరే మేడం మీరు ప్లీజ్ గో హెడ్, కన్సెంట్ కావాలన్నారు, సైన్ చేసినాను, అయిపోయింది. తర్వాత మళ్ళా వైట్ బ్లడ్ సెల్స్ కావాలని చెప్పి ఇంకొక ప్యాకెట్ వైట్ బ్లడ్ సెల్స్ చెప్పించినారు. మళ్ళీ ఇంకో 4 యూనిట్లు బ్లడ్ కావాలన్నారు. సరే కానివ్వండి అన్న. మళ్ళీ అప్పటికే నాకు డౌట్ వచ్చింది, మేడం ఏమైనా ఉన్నా కానీ నాకు క్లియర్గా చెప్పండి అన్న. దాని తర్వాత బ్లీడింగ్ ఆగిపోయింది, ఇప్పుడు అంతా ఓకేనే ఉంది అన్నారు. చలో వెరీ గుడ్ సైన్ కదా, బ్లీడింగ్ ఆగిపోయింది అన్నారు. మళ్ళీ ఒక 15 నిమిషాలకు వచ్చేసి మళ్ళీ ఏమంటారు, బ్లీడింగ్ మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, మీకేమైనా జెనెటిక్ ప్రాబ్లం ఉందేమో అది తెలియదు కదా అంటారు. అరే బ్లీడింగ్ అవుతుంది ఇప్పుడు కదా, జెనెటిక్ ప్రాబ్లం ఉంటే ఎప్పటి నుంచో కావాలి బ్లీడింగ్, అప్పుడు కూడా నేనేం రియాక్ట్ కాలేదు. సరే మేడం ఓకే ఏమైంది మేడం అంటే, కొంచెం ఇప్పుడు సిపిఆర్ ఇస్తున్నాము అన్నారు. సిపిఆర్ ఏంది, 31 సంవత్సరాల లేడీకి సిపిఆర్ ఇస్తున్నా అన్నారు. సిపిఆర్ ఎందుకు అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. అరే 50-50 అన్నారు కదా మేడం, ప్లీజ్ రిక్వెస్ట్ మీరు కొంచెం మీ ఫుల్ ఆన్ ఎఫర్ట్స్ పెట్టండి అన్నారు. సరే మేడం పెట్టండి మేడం ఓకే అన్నారు. యశోద నుంచి 2-3 సర్జన్లు వచ్చినారు అన్నారు. పర్వాలేదు మేడం అన్నాను. సర్జన్లు వచ్చినారు అన్నారు. తర్వాత ఒక 20 minutes తర్వాత 4 ఆ సర్జన్లు అందరూ వచ్చినారు, నన్ను పిలుస్తున్నారని చెప్పినారు. నేను అక్కడే నేనేమైనా తప్పు మాట్లాడినా ఏమైనా రియాక్ట్ అయినా కానీ తప్పులు వస్తా అని చెప్పి నేను కింద వచ్చి కూర్చున్నా. కావాలంటే మీరు సీసీటీవీ కెమెరా ఉంది కదా, ఆ
ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ మొత్తం చెక్ చేయండి, మీకు అంతా తెలుస్తుంది. తర్వాత ఆ మేడం వచ్చిన తర్వాత అప్పుడు అన్నారుకి ఇప్పుడు కొంచెం క్రిటికల్గా ఉంది కండిషన్ అంటే, నేను అప్పటికి అడిగిన మేడం ఆమెడ ఉందా లేదా చెప్పండి అన్న. లేదు వీఆర్ ట్రయింగ్ అన్నారు. తర్వాత మా ఫ్రెండ్ వెళ్ళి మా మామయ్య ఉన్నారు ఆయన డాక్టర్, ఆయనతో మాట్లాడిపి సరే 31 ఇయర్స్కి సిపిఆర్ ఎందుకు పెడతారు రా, ఏం పిచ్చి మాటలా అన్నారు. తర్వాత అప్పుడు మా ఫ్రెండ్కి చెప్పినరికి షీఈ్ నో మోర్ అని. అప్పుడు కూడా నేను ఒకటే మాట అన్న, మేడం నో మోర్ కదా, గివ్ మీ ద బాడీ ఐ విల్ గో. మనకు తెలియదు చేయదు, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు ఇర్రెస్పాన్సిబుల్గా. నా మిస్సెస్ అట్లే పడుంది, అట్లా ఆ వూండ్ కూడా కుట్టలేదు, అట్లే వదిలేసినారు. ఓకే, దానికి కూడా తర్వాత 100 డయల్ చేసినాను, పోలీసు వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మీరు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. నేనేమంటున్నానంటే సార్ తప్పు చేసింది మేడం, ఓకే నాకు ఒకటే కావాలి, నాతో తప్పు అయిందని చెప్పి ఒక రిటర్న్ కన్సెంట్ రాసేయండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతామన్నాం. ఇక పోలీసు వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు ఏంటంటే న్యాయం చేయాల్సింది మాకు కదా, అంటే ప్రాబ్లం మాది కదా, వాళ్ళు వినాల్సింది మా మాట కదా. వాళ్ళు డాక్టర్ వస్తారు, మీరు రిటర్న్ చేయండి, డాక్టర్ వస్తారు. అప్పటి వరకు కూడా సింపుల్గా అయిపోయినాం, సార్ కుదరదు సార్, మేడం వచ్చేసి చెప్తే ఇక్కడ ఎవరు ఏమి ఉండరు సార్, వెళ్ళిపోతారు సార్ అన్నారు. వచ్చినారు, ఫస్ట్ ఎస్ఐ వచ్చినాడు, వాళ్ళు ఒక గంటకి సిఐ వచ్చినాడు. ఆ సిఐ సార్ వచ్చినారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏందని మళ్ళీ అడుగుతున్నారు, సిచ్యువేషన్ ఏందని. సార్ మీ సార్ వాళ్ళంతా సిచ్యువేషన్ తెలుసుకున్నారు కదా, మీరు కొంచెం ఇదే కావాలి సార్ మాకు అంటే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసినారు. నేను లేదు సార్, మాకు కావాల్సింది మాత్రం ఒకటే, ఒక రిటర్న్ కన్సెంట్ ఇచ్చేస్తే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అంతే. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా, రిటర్న్ కన్సెంట్ ఇస్తే వెళ్ళిపోతాం. అంటే ఒకటి చెప్పండి అన్న, ఇప్పుడు మీకు సర్జరీ ముందు అయితే మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, కాంప్లికేషన్స్ కానీ అసలు ఎట్లా ప్రొసీజర్ ఉంటుంది, అది ఏంటిది చెప్తారు అనేది, అది చెప్పిర్రా మీకు ఐడియా ఉందా అసలు వాట్స్ గోయింగ్, తర్వాత ఒక నిమిషం, తర్వాత ఏం చేస్తారు అనేది ఐడియా ఉందా, మీకు చెప్పిర్రా లేదా, చెప్తే మీకు ఎంతవరకు అవేర్నెస్ ఉంది? రెండోది, ఈ సర్జరీ గురించి అంటే వీళ్ళు సర్జరీ చేయడం రాక జరిగిందా లేదా కాంప్లికేషన్ వచ్చి జరిగింది? ఇది నా దృష్టిలో సర్జరీ చేయరాకనే జరిగింది సార్. ఎందుకు చేయరాక జరిగిందంటే, ఒక పేషెంట్ గురించి మీకు ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి తెలుసు, ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉందో, ఎలా ఉందో, ఏముందో మీకు తెలుసు. తెలిసినాక మీరు అంత ఆ పేషెంట్కి మీరు లాప్రోస్కోపీ చేయించడం అన్నది అది వాళ్ళ మూర్ఖత్వం. తెలిసి చేయడం, వాళ్ళు ఏం అనాలిసిస్ అనుకున్నారు, లాప్రోస్కోపీ కదా తొందర టైంలోనే అయిపోతుంది. మేము కూడా అదే ధీమాలో ఉన్నాం, అరే గంటలో అయిపోతుంది కదా ఎందుకు అన్న దాంట్లోనే ఉన్నాం మేము. వాళ్ళు మాకు సర్జరీ స్టార్ట్ అయ్యాకన్నా ముందు కూడా మనకేం చెప్పలేదు, ఏంది చిన్న సర్జరీ కదా, ఓన్లీ లాప్రోస్కోపీ, బ్లడ్ కావాలంటే నేను మా తమ్ముళ్ళకి ఫోన్ చేసిన, అరే ఇట్లా బ్లడ్ కావాలంటుర్రా, అప్పటికే వాళ్ళు అదేమది ప్రతిమ సాయి బ్లడ్ బ్యాంక్ అని అక్కడ నుంచి తెప్పించుకున్నారు, డబ్బులు అడిగినారు, డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇచ్చట కాదు, ఇంకో 10,000 ఎక్కించిపోతా రాసి నా వల్ల తప్పైంది, అందువల్లనే ఇది ఇట్లా లైఫ్ పోయిందని చెప్పి రాసియమనండి, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. 1.5-2 ఇయర్స్ నుంచి కూడా ఇదే డాక్టర్ తోటి కన్సల్ట్లో ఉన్నారు, కానీ మరి మీకు కనీసం రెస్పాండ్ అవ్వలేదా, వాళ్ళు మీకు కలవలేదా అసలు? సార్ సర్జరీ కన్నా ముందు వరకు రెస్పాన్స్ అంతా ఉందా సార్, సర్జరీ పొద్దున కూడా రెస్పాన్స్ ఇచ్చినారు, రెస్పాన్స్ ఇవ్వాలని నేను అనట్లేదు, తప్పు మాట్లాడట్లేదు. సర్జరీ చేసే కన్నా మీరు ఎట్లయితే అడిగినారో ఈ సర్జరీ చేసే కన్నా ముందు కాంప్లికేషన్స్ ఏముంటాయని, కాంప్లికేషన్స్ గురించి ఏం మాట్లాడలేదు. ఓకే, తర్వాత చెప్తున్నారు కి భయ్ ఈమె ఫ్యాట్ ఉండడం వల్ల లాప్రోస్కోపీ తప్పు జరిగిందని. ఫ్యాట్ ఉన్న సంగతి మీకు కూడా తెలుసు కదా, మీరు సంవత్సరంన్నర నుంచి పేషెంట్ని చూస్తున్నారు కదా, మీకు తెలుసు కదా. ఒక చదవరాని వ్యక్తి కూడా ఒకవేళ వాడికి ఈ పని చెప్తే అది ఇది ఇట్లా కాదు బా ఇట్లా అవుతుందని చెప్పగలుగుతాడు, మూర్ఖుడు మాత్రమే చెప్పలేడు. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు హాస్పిటల్ మేనేజ్మెంట్ నుంచి కానీ పోలీసుల నుంచి కానీ మీరు ఏం అడుగుతారు, వాళ్ళు ఏం చెప్తారు? మాకు ఒకటే కావాలి సార్, మేడం గారిని రిటర్న్ కన్సెంట్ ఇచ్చేసి వెళ్ళిపోమనండి. ఇక్కడ మా వాళ్ళు ఒక్కరు కూడా కనిపించకుండా గమ్మున బాడీని తీసుకొని వెళ్ళిపోతాం, సింపుల్. అటెండర్ ఎవరు ఉన్నారన్న హాస్పిటల్ టైంలో మీరే మా మిస్సెస్తో నేనే ఉన్నా, మొత్తం నిన్న నైట్ నుంచి నేనే ఉన్నా. మా మదర్ 8:30కి ఏమో వచ్చినారు, 8:20కి 8:30కి, అది కూడా మా నాన్నగారు వదిలేసి వెళ్ళినారు ఈరోజు ఆటో స్ట్రైక్ అని చెప్పి. మార్నింగ్ కలిసారా మీ హెడ్ డాక్టర్ ఎవరు ఉన్నారో ఆమె ఎవరైనా? లిఫ్ట్లో కలిసిన సార్, నేను లిఫ్ట్లో కలిసి ఆమెకు చెప్పిన, మేడం గుడ్ మార్నింగ్ మేడం, కొంచెం సర్జరీ కొంచెం చూడండి మేడం. అరే డోంట్ వరీ, మేడమే అన్నారు, డోంట్ వరీ అన్నారు. చిన్న సర్జరీ కదా సార్, ఎవరేమనుకుంటారు ఇట్లా చేస్తారని, డోంట్ వరీ అన్నారు. అక్కడే కూర్చున్నాం తీసుకొని ఒక 6 months అవుతుంది. సరే 3 months ట్రీట్మెంట్ ఇద్దాము, తర్వాత చూద్దాం, టెస్ట్ కరిగిపోతుంది, కరగలేదు, చిన్న సర్జరీ చేస్తాం లాప్రోస్కోప్తో ఏం కాదు అని చెప్పింది. అది మార్నింగ్ ఏం చేసిన వాళ్ళు సర్జరీ చేసేటప్పుడు
పేగు కొంచెం టచ్ అయింది లాప్రోస్కోప్తోని, అది లీక్ అవుతుంది, పంక్చర్ అయింది, బ్లడ్ లీక్ అవుతుంది, కంట్రోల్ చేయలేకపోతున్నాము, బ్లడ్ కావాలన్నారు. ఎంత అంటే అంత తెచ్చిస్తామని చెప్పిన నేను. ఫస్ట్ ఒక 4 తెచ్చిర్రు, 6 తెచ్చిర్రు. మళ్ళీ వైట్ బ్లడ్ సెల్స్ ఎందుకు అని అడిగితే అది వైట్ బ్లడ్ సెల్స్ హార్ట్కి కొంచెం ఇబ్బంది అవుతుంది, ఇట్లా కంట్రోల్ చేయలేకపోతున్నాం, సిఆర్పి కూడా చేస్తున్నాము అని చెప్పింది. అంత సిఆర్పి అంత ఎమర్జెన్సీ లేకుండే కదా, పేషెంట్ ఇట్లా లీక్ అవుతుంది, కంట్రోల్ చేయాలి కదా బ్లడ్ వచ్చేది, కంట్రోల్ చేస్తున్నాం అవ్వట్లేదు అని అంటారు. లాస్ట్కి వచ్చి హోప్స్ లేవు, 50-50 ఏం లేదు అని చెప్పేసి అంటే ఏ టైంకు సర్జరీ స్టార్ట్ అయింది? ఇప్పుడు ఈ విషయం 7:30కి తీసుకెళ్ళిండ్రు లోపలికి. మాకు మేమంత టెన్షన్లో టైం చూసుకోలేము, మేబీ 11:30 అట్లా అయిండొచ్చు. అప్పుడు వచ్చి 50-50 అని చెప్తున్నారు. అంటే మీరు ముందు ఆపరేషన్ ముందు కూడా డాక్టర్తో మాట్లాడతారు కదా, అప్పుడు మీకు చెప్పలేదు? వాళ్ళు వచ్చి చెప్తూనే ఉన్నారు, పేషెంట్ కండిషన్ ఇట్లా ఉంది, ప్రాబ్లం అంటే కవర్ అయితే చూద్దాం, లెవెల్ బెస్ట్ అని అన్నారు. అది లాస్ట్ మూమెంట్లో అంటే ఇప్పుడు ముందు చెప్పిరా మీకు ఏమైనా ఇట్లా బ్లడ్ అవసరం వస్తుంది, వైట్ బ్లడ్ సెల్స్? లేరు. ఆపరేషన్ స్టార్ట్ అయినాక ఆ పేగు పంక్చర్ అయింది, దానికి బ్లడ్ లీక్ అవుతుంది, దానికోసం బ్లడ్ అవసరం ఉంది అని అంటే మేము ఆన్ ద స్పాట్లో అరేంజ్ చేసేసుకున్నాం. వాళ్ళు అంతవరకు వాళ్ళు తెచ్చుకున్నారు ఏ పాజిటివ్, మేము ఇక్కడ ఇచ్చేటోళ్ళం ఇస్తూనే ఉన్నాం, దగ్గర 7 మంది ఇచ్చినాం మేము. అయినా బ్లడ్ కావాలన్నారు, వైట్ బ్లడ్ సెల్స్ అని, అయితే మనవి పోతే మనవి అని చెప్పి అది కూడా తెప్పించినాం. మళ్ళీ 6 ప్యాకెట్స్ కావాలన్నారు. అయినా సరే మరి కండిషన్ ఎట్లుంది అని అంటే ఓకే 50-50, ఓకే 50-50, మేము లెవెల్ బెస్ట్ ట్రై చేస్తున్నాం, లెవెల్ బెస్ట్ లేదు, ఏం లేదు. అంటే కలిసిర్రా మరి ఇట్లా? అయిపోయింది, చెప్పిండ్రు ఏం హోప్స్ లేవు, వెంటిలేటర్ మీద ఉంది అంటే వెంటిలేటర్ తీసేయండి అని చెప్పి. సరే అది అయిపోయిందా, మళ్ళీ స్టిచ్చెస్ వేయకుండా ఎట్లా వెళ్ళింది డాక్టర్, పేషెంట్ని అట్లనే స్ట్రెచ్చర్ మీద పట్టిన పెట్టేసి వెళ్ళిపోయింది. ఇట్లా వండుకొని ఉంటే ఎవరు తట్టుకుంటారండి, ఎవరు తట్టుకుంటారు? పేషెంట్ని అట్లా వండబెట్టి పోతే ఎట్లుంటుంది, మీరు పోయి చూడండి ఎట్లుందో పేషెంట్, ఎట్లా వండబెట్టి స్ట్రెచ్చర్ మీద ఇట్లా నా పండబెట్టేది. పేషెంట్కి ఒకవేళ డెత్ అయితే వాళ్ళు వాళ్ళ డ్యూటీ ఏంటిది, స్టిచ్చెస్ కూడా వేయలేదు, అట్లనే వదిలేసి వెళ్ళిపోయింది. అది న్యాయమేనా? మేము న్యాయం అడుగుతున్నాం, ఏం అడుగుతలేం, మాకు న్యాయం కావాలా. అట్లెట్లా వదిలేసి వెళ్ళిపోయింది, మాకు అది కావాలి. మేము అడుగుతలేము, అది పేషెంట్ వదిలేసి వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. చూడండి మీరు ఒకసారి చూడండి అక్కడ ఎట్లుంది, ఎవరు లేరాడా, అందరు వెళ్ళిపోయారు, ఉన్నారాడా? 3 సర్జన్లను పిలిపించిన అన్నది, వెళ్ళిపోయారు సర్జన్లు కూడా, ఎవ్వరు లేరు. గీతాంజలి మేడం ఒక్కటే ఉందేమో అనుకున్నాం లోపల, మళ్ళీ తర్వాత చనిపోయిందని మా టెన్షన్లో మేము ఉండేసరికి లేనే లేదు అసలు. అందులో ఎవరు లేరండి, మీరు వెళ్ళండి ఒకసారి వెళ్ళండి. అరే తొలకపోరా, లోపలికి తొలకపోరమ్మా, మనం తొలకపోయిలండి, తొలకపోయి మీరు అంతా చూపెట్టి. వాళ్ళు దగ్గు వస్తేనే టెస్టులు చేస్తారు, 10 టెస్టులు దగ్గు వచ్చినప్పుడు. ఈ ఫ్యాట్ ఎక్కువ తెలియదా వాళ్ళకి, మనం చేసేటప్పుడు డాక్టర్స్ వాళ్ళు అసలు చూసుకోవాలి, మొత్తం అయితే చూసుకోవాలి కదా. సర్జరీ చేసేటప్పుడు బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, వాళ్ళ హార్ట్ ప్రాబ్లం ఉందా అని చూసుకోవాలి కదా. మళ్ళీ ఫ్యాట్ ఎక్కువ ఎట్లా చెప్తారు ఇప్పుడు చనిపోయినాక? న్యాయం అది చెప్పండి. అంటే మాకు న్యాయం కావాలంటే, మాకు అది మేమేమి అది చేస్తలేము, గొడవ చేయట్లేము మేము, మాకు న్యాయం కావాలా, సింపుల్ ప్రొటెస్ట్ అదంతే మాకు. బృందావని ఆసుపత్రి వద్ద అయితే దివ్య కుటుంబ సభ్యుల ఆందోళన అయితే కొనసాగుతుంది. ఏదైతే డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లు లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాల్సిందే, తాము రిటర్న్ కంప్లైంట్ ఇచ్చేది లేదు అంటూ కూడా వారు స్పష్టం చేస్తున్నారు. ఏదైతే ముందుగా ఆపరేషన్కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అయితే చెప్పలేదు, కాంప్లికేషన్స్ ఉన్నాయనే విషయం కూడా చెప్పలేదు. అదేవిధంగా ఎక్కువ స్థాయిలో వైట్ బ్లడ్ సెల్స్తో పాటు ఏదైతే బ్లడ్ యూనిట్లను కూడా అడిగినప్పుడే తమకు అనుమానం వచ్చింది, కానీ కనీసం తమకు సమాధానం చెప్పే వాళ్ళు కూడా ఇక్కడ లేరనేది అయితే వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సాగర్తో రమేష్, హైదరాబాద్.